హలో హాయ్ గాయ్స్, ఇప్పుడే వచ్చేసినాం బాహుబలి సెట్కి. చూడండి, వాల్ పైన మొత్తం బాహుబలి సినిమాకు సంబంధించిన పోస్టర్స్తో నింపేసిల్లు. చూడండి, ఇదే కోట, ఈ కోటలోనే బాహుబలి సినిమా మొత్తం నడిచింది. ఎస్, ప్రభాస్ ఉండే కోట ఇదే కదా. ఇది చూడడానికి చిన్నగా ఉంది కదా, దీన్నే గ్రాఫిక్స్ ద్వారా పెద్దగా వేసి చూపెట్టిన సినిమా మొత్తం హైలైట్ కదా. ఇది చూడండి, డమరుకం. ఒకసారి ఇక్కడ వ్యూ చూసి లోపలికి వెళ్దాం. ఎస్, మెయిన్ డోర్ ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలికి వెళ్ళినాక చూద్దాం ఎంత బాగుంటుందో. ఎస్, వచ్చేసినాం లోపలికి. ఇది మెయిన్ డోర్. చూడండి, మెయిన్ డోర్కి రైట్లో, లోపల సైడు మెయిన్ డోర్కి రైట్లో లెఫ్ట్లో ఇలా ఉన్నది. అలాగే లెఫ్ట్లో రైట్లో 2 ఏనుగులు ఉన్నాయి ఎంట్రన్స్లో. ఎస్, చూడండి లోపలికి వచ్చేసినాం. నాతో పాటుగా మీరు కూడా అందరూ వచ్చేది గైస్. 360 డిగ్రీ వ్యూలో చూపెడతా. చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా ఉన్నది ఇక్కడ కట్టడం. టోటలీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే నిర్మించిల్లు ఈ సెట్, కానీ పర్మనెంట్ ఇదిగా తీయరు. చూడండి గైస్, ఆ గుర్రాలు, ఇక్కడ క్రేన్ ఉంది ఒకటి. చూడండి, ఇలా ప్రతి ఒక్కటి సినిమాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ సీన్లలో ఉన్నాయో ఒకసారి మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. కంపేర్ చేసుకోరు ఒకసారి. ఇక్కడ ఉన్న ఎస్ క్రేన్ ఇక్కడ. అలాగే ఈ వ్యూ చూసిలా, ఈ వ్యూ ఒకసారి వెళ్ళి చూడండి గాయస్. ఇక్కడ సినిమాలో ఉన్న వ్యూ ఇక్కడ పోస్టర్ వేసిళ్ళు. బయట లైవ్లో ఇది, సెట్టింగ్లో ఇది, సెట్లో. చూడండి గాయస్, ఎంత వండర్ఫుల్ అంటే అసలు మాటల్లో చెప్పలేను. అంత అందంగా ఉన్నది ఇక్కడ. సినిమాలో చూసిన దానికంటే కూడా బయట చూస్తే అసలు అద్భుతం అనిపించింది. చెప్పాలంటే ఇది ఒక ప్రపంచంలో 7 వింతలు అయితే ఎలాగ ఉన్నాయో ఇదొక వింత అని కూడా చెప్పుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా దీన్ని క్రియేట్ చేసిళ్ళు, కన్స్ట్రక్ట్ చేసిళ్ళు. ఈ క్రెడిట్ అంతా రాజమౌళి గారికి దక్కుతుంది. చూడండి, ఎస్ గుర్తుపట్టిలా. ఇది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభాస్ వెళ్ళే యుద్ధ వాహనం. ఆ ముందున్న చక్రంతో శత్రువులను చంపేసుకుంటూ వెళ్తారు. చూడండి, ఇదే చక్రంతో, ముందున్న చక్రం 3 పంకలున్నాయి కదా. ఎస్, ఇది తిరుగుతూ ఉంటుంది, శత్రువులు ఎగిరి పడతా ఉంటారు అన్నట్టు. సినిమా చూడండి ఒకసారి అర్థమవుతుంది. కానీ ఎంత ఫన్నీ ఆలోచించండి కరెక్ట్గా. జస్ట్ ఇక్కడేమో ఒకటి చెక్క బొమ్మలు, అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఒక చెక్క బొమ్మల్లాగా అంతే. దాన్ని గ్రాఫిక్స్ జోడించి ఎంత బాగా చూపెట్టిల్లంటే అసలు మాటల్లో చెప్పలేం గాయస్. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను గైస్, ఇక్కడ చూడండి చాలామంది అక్కడ సింహాసనం ఉన్నది కోటలో. సింహాసనం, అందులో కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి పోటాపోటీగా నేనంటే నేను అన్నట్టు లైన్లో క్యూలో వెయిట్ చేసి మరి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఒక్కసారి ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి ఇక్కడ, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ పిల్లల్ని కానీ మీ పెద్దవాళ్ళని కానీ ఖచ్చితంగా ఒక్కసారి తీసుకొచ్చి విజిటింగ్ చేయండి. ఎందుకంటే మాటల్లో చెప్పలేం ఈ అనుభూతి. అంత అసలు ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేదు. ఇక్కడ చూస్తారు కదా, బల్లాల దేవుని వాహనం. దీనికి 3 చక్రాలు ఉంటాయి. 3 చక్రాలకు చూడండి గాయస్, ముందు ఒకటి, లెఫ్ట్ రైట్ ఒకటి ఉంటుంది. దీంతో శత్రు సంహారం చేసే ముందు వాళ్ళ ప్రజల్నే చంపుతాడు కదా బల్లాల దేవుడు. ఎస్, అదే వాహనం అది. ఇక్కడ చూడండి, ఈ ఎదురుగా కనబడేది అది మా పాప కూర్చుంది, వీళ్ళు కూర్చున్నారు కదా మా వాళ్ళు. ఆ బ్యాక్ సైడ్ ఉంది, అదొక రెస్టారెంట్. దాని పేరు బాహుబలి రెస్టారెంట్. ఎస్, ఇక్కడ కనబడుతుందా బ్లాక్ కలర్లో, ఇది రథం అంటారా మరి ఏమంటారో కానీ. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది చూసిలా ఇక్కడ. ఎస్, ఈ ఎంట్రన్స్ నుంచి రమ్యకృష్ణ బోనం ఎత్తుకొని బయటకు వస్తే, ఏనుగు ఏదో అటాక్ చేయడానికి వస్తే ఈ రథాన్ని ప్రభాస్ ముందటికి లాగి
ఏనుగు బారి నుండి రమ్యకృష్ణను కాపాడుతాడు, వాళ్ళ అమ్మను కాపాడుతాడు. ఎస్, ఆ సీన్ కోసం ఈ రథాన్ని క్రియేట్ చేసిళ్ళు. చూడండి ఈ రథం ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అద్భుతంగా తయారు చేసిల్లో. ఎస్, దీని మధ్యలోకి రమ్యకృష్ణ వస్తుంది, ఎంట్రన్స్ దగ్గరికి దీన్ని గుంజితే రమ్యకృష్ణ మధ్యలోకి వస్తుంది అన్నమాట. అలా సేఫ్ అవుతుంది. ఎస్ గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక లింగం, ప్రభాస్ వాటర్ ఫాల్ కాడ లింగాన్ని పెకిలించి తీసుకెళ్ళి వాటర్ ఫాల్ కింద పెడతాడు కదా, వాళ్ళ అమ్మకి ఇబ్బంది అవుతుంది వాటర్ పోయడానికి ఎప్పటికీ శివయ్యకి అని చెప్పి. ఎస్, అదే లింగం ఇక్కడ చూడండి, ఇద్దరు కపుల్స్ ఎత్తుకున్నారు, దాన్ని ఎత్తుకొని ఫోటోలు వీడియోలు దిగుతారు. నేను ఆల్రెడీ ఎత్తుకున్న వీడియో షార్ట్లో పెట్టినా ఇదివరకు ఎన్నడో. ఎస్, దించుతాలు అక్కడ చూడండి, అదే ప్రభాస్ ఎత్తుకున్న విగ్రహం. అంత గ్రాఫిక్స్ ఫ్రెండ్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అంత గ్రీన్ స్క్రీన్ మాయా. ఎస్, అనుష్కను ఇందులో చూడండి బందీగా చేస్తాడు, ఈ చైన్లు కట్టేసి, ఈ ఇనుప చైన్లతో కట్టి బందీగా చేస్తాడు ఈ కేజీలో బల్లాల దేవుడు. అదే ఈ కేజు చూడండి. పాపం అనుష్కను కట్టేసిన కాడ ఇలా తన గుర్తుగా అలా పెట్టేసిళ్ళు ఆ విగ్రహాన్ని. అలాగే చూడండి గైస్, అక్కడ బల్లాల దేవుని విగ్రహం విరిగిపోయి ఉన్నది. ప్రభాస్ బాహుబలి లాస్ట్ ఫైట్లో ఈ విగ్రహం పగిలిపోతుంది కదా, అదే ఈ విగ్రహం చూడండి. ఇదే బాహుబలి రెస్టారెంట్. వీడియో నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి.